కానీ ఎక్కువ ఫ్లైట్స్ ఏం లేవు. నేను చాలా ఫ్లైట్స్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ అవి ఏం లేకుండే. మేడం మీరు చూసారు కదా లోపల, మీకు ఏమనిపించింది? ఏమన్నా మీరు ఎంజాయ్ చేయగలిగారు? అసలు ఎంజాయ్ చేస్తాను, బాగుందండి. బాగుందా? సో కొంతమంది అయితే మిశ్రమ స్పందన లభిస్తోంది. జగదేవ్, ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి, ఎందుకంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ కి చాలా దూరంలో ఉంది. ఇంకా ఒక ఆయన ఉన్నారు మనతో పాటు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఏవియేషన్ షోకి వచ్చారు, ఈ ఏవియేషన్ షోలో 200 పెట్టి వచ్చారు. సో ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏ రోజు కూడా ఒక బ్యాగ్ కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ, వాటర్ బాటిల్ కానీ ఏది తీసుకురావద్దని చెప్పినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసినామంటే అట్లీస్ట్ వాళ్ళు కొంత వాటర్ ప్రొవిజన్ చేస్తారని, కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చూసామండి. పోయిన సార్ వచ్చాము, ఈసారి వచ్చాము, ఇక్కడ బెటర్గా ఉంటుందని ఆలోచన చేసాం. కానీ ఈరోజు బెటర్ కాదు కదా, ఇంకా వరస్ట్ కండిషన్ ఉంది. అసలు ఫ్లైట్స్ ఎక్కువ లేవు, మినిమం ప్రొవిజన్స్ లేదు. చిన్నపిల్లలు తీసుకొని వస్తే చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడు 200 ఛార్జ్ చేశారు, కానీ దాని మినిమం అట్లీస్ట్ మంచినీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రొవిజన్ లేదు. ఇక్కడ చాలా బాధగా ఉంది ఈరోజు, ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కాబట్టి. ఇది ముందు అయినా కదా ఏదైనా చెప్తారో ఆ విషయాన్ని క్లియర్గా చెప్పుకొని దాన్ని తగ్గట్టు ఏర్పాటు చేసినట్లయితే బాగుంటుంది అనేది నా ఆలోచన. సార్, నువ్వు చెప్పమ్మా, వాట్ యు ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ దిస్ సివిల్ ఏవియేషన్ షో? ఎందుకంటే ఇంత పెద్దగా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. సో నువ్వు ఆ గ్రాండ్నెస్ చూసి ఇక్కడికి వచ్చావు. సో వాట్ యు ఎక్స్పెక్టెడ్? ఆర్ యు హ్యాపీ విత్ ఇట్? నేను ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకు లాస్ట్ ఇయర్ పరిస్థితి ఎలా ఉందో తెలీదు. సో నేను వచ్చినప్పుడు అయితే నేను చాలా చూశాను, కానీ అంత ఎక్కువగా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. ఇంకా సరిగ్గా ప్రొవైడ్ చేయడము కానీ, ఎవరైనా ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడము కానీ అది చేయలేదు. ఇంకా ఓకే. సో జగదేవ్, ఇది ఎందుకంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్ అయితే సాటిస్ఫై కాలేదు. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. లోపల మనం కనుక చూసుకుంటే ఒక వాటర్ బాటిల్ తీసుకుంటే కనుక దాదాపు 40,000 to 50,000 రూపీస్ దాకా కాస్ట్ ఉంది. సో బిజినెస్ పర్పస్ ఆర్గనైజ్ చేసినట్టే ఉంది తప్ప పబ్లిక్కి ఏమాత్రం కూడా పబ్లిక్ని సాటిస్ఫై చేసే అవకాశం లేకుండా పోతుంది. సో ఇవన్నీ కూడా చాలా లోపాలు కనబడుతున్నాయి. అయితే సివిల్ ఏవియేషన్ షో మెయిన్ పర్పస్ బిజినెస్ కాబట్టి అనే మాట మాట్లాడుతున్నారు. కానీ పబ్లిక్ అలౌ చేయటం, పబ్లిక్ అలౌ చేసినా కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించకపోవడం ఒక దురదృష్టకరమైన విషయం. అందులో ఇంకో విషయం మనం ఇక్కడ తెలియజేసుకోవాలి జగదేవ్. ఒకటి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. థ్యాంక్ యూ శివరాం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.